హాయ్ హలో, నేను మీ అనిల్ ప్రయాణానికి స్వాగతం. మనం ఈరోజు కొంపల్లి నుంచి షామీర్పేట్ పెద్ద చెరువుకు రైడర్ మీద ట్రావెల్ చేయబోతున్నాం. షామీర్పేట్ పెద్ద చెరువు ఆ రూట్లో లొకేషన్స్ బాగున్నాయన్నమాట. ఇక్కడ ఫ్లవర్స్ రోడ్డు అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేటప్పుడు ఈ దారిలో మీకు ఇంకా ఏమేమి కనిపిస్తాయో నేను చూపిస్తాను. బాగుంటుంది, రైడింగ్ బాగుంటుంది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మనం కొంపల్ నుంచి బొల్లారం పోయే రూట్లో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దాదాపు షామీర్పేట ఒక 20-25 కిలోమీటర్స్ రావచ్చు. ఈ 20-25 కిలోమీటర్స్ జర్నీ మీకు చూపించబోతుంది. ఇదంతా మిలిటరీ ఏరియా అన్నమాట. డిఫెన్స్ ల్యాండ్. ఇంకా జంగిల్ మాదిరి ఉంటుంది అన్నమాట. మొత్తం చూడండి, అటు ఇటు అంతా అడవి మాదిరి ఉంటుంది. మధ్యలో మనకు ఎయిర్ ఫోర్స్ అకాడమీ కూడా కనిపిస్తుంది. అది కూడా చూపిస్తాను మీకు దారిలో. షామీర్పేట్ చెరువు కూడా చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. హైదరాబాద్లో ఉండేటోళ్ళు చిల్ అవుదామంటే వాటర్ చూసుకుంటా లేక్ దగ్గరికి వస్తే బాగుంటుంది. ఈ బొల్లారం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. గ్యాస్ కొరతతో సస్తున్నారు జనాలు. గ్యాస్ సిలిండర్లు మాత్రం బాగానే పోతున్నాయి, కానీ జనాలకు తగ్గట్లేదు. హోటళ్ళల్లో మాత్రం రేటు పెంచారు. ఇదే బొల్లారం రైల్వే స్టేషన్. అమ్మో, గేట్ పడేటట్టుందో. అమ్మ వచ్చేసాం. లేదు, గేట్ పడిందంటే 10-15 మినిట్స్ టైం అంతా ఎండలో వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఒక్కోసారి 2-3 ట్రైన్స్ క్రాస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక ట్రైన్ క్రాస్ అయిందంటే ప్రాబ్లం లేదు. 2-3 క్రాస్ అయినాయంటే ఒక అరగంట సేపు ఆపేస్తారు గేట్. ఇదంతా బొల్లారం ఏరియా. ఎండలు పర్వాలే, తక్కువనే ఉంది కొంచెం. ఇది కరీంనగర్ హైవే అన్నమాట. వెయ్యి స్తంభాల గుడి ఉన్నాయి కదా, ఈ రూట్లోనే వెళ్ళాలి. హైవే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. వచ్చేదే ఇది ఎయిర్ ఫోర్స్ అకాడమీ. చల్ల నీళ్ళు ఎక్కువ తాగేసిన ఎండకు
అది గుంతలో కిచ్ ఇదే ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఎదురు కనిపించేదే. ట్రైనింగ్ ఇస్తారన్నమాట, పైలట్ ట్రైనింగ్. హకీంపేట్. బస్సోడు ఆగుతలేడు. ఇది బోరారం, షామీర్పేట్, ఔటర్ రింగ్ రోడ్. వరంగల్, నాగపూర్, కరీంనగర్. ఇక్కడ నుంచి చూడండి ఫ్లవర్స్ వస్తాయి, చెట్లు రోడ్డుకి అవతల యువతల. ఏదో ఫారెన్లో ఉన్నట్టే అనిపిస్తుంది. సమ్మర్లో ఆకలి ఏం లేకుండా ఓన్లీ ఫ్లవర్స్. సిద్దిపేట, కరీంనగర్, రామగుండం. మొన్న ఫుల్ ఉన్నాయి అసలు ఫ్లవర్స్. పని మీద వచ్చింటి ఈ ప్లేస్కి, అసలుకు చెట్టు నిండా ఉన్నాయి, రాలిపోయినట్టున్నాయి. నెల్సా విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ. ఫుల్ ఉన్నాయి ఫ్లవర్స్. మొన్న కెమెరా లాగా క్యాప్చర్ చేయలేకపోయాను, బాగా ఫీల్ అయినా. అది ఎంత దూరం వచ్చి మంచి సీనరీస్ క్యాప్చర్ చేయలేదని ఈరోజు పని కట్టుకొని వస్తే ఫ్లవర్స్ అన్నీ రాలిపోయాయి. బ్యాడ్లా నాకు మీకు. అయినా చెరువు ఉంది కదా, చెరువు చూద్దాం పదండి. షామీర్పేట్ పెద్ద చెరువు. కానీ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. అసలు ఎక్సలెంట్ ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ చెట్లకు. ఇప్పుడేమో ఆకులు లేవు, ఫ్లవర్స్ లేవు, మూడు బారిపోయి ఉన్నాయి, ఎండిపోయినట్టు అనిపిస్తుంది చెట్లు. ఏదో ఫారిన్లో ఉన్నట్టు అనిపించింది. ఇదే మర్చిపోయిన చెరువు. దూరం వచ్చేసి ఇదే చెరువు, పెద్ద చెరువు, షామీర్పేట్.
ఈ హైవే, ఈ పక్కన ఈ చెరువు. ఇట్లా ఏదన్నా మంచి చెట్టు కనిపించింది అనుకోండి, ట్రావెలింగ్ చేస్తా క్యాంపెయిన్ కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను. నా కాన్సెప్ట్ కూడా అదే. చెరువు బాగుంది. ఇక్కడ చూడండి, బంగారు తెలంగాణ. బాగా కూర్చోవడానికి చైనీస్ వాళ్ళ మాదిరిగా డిజైన్లో పెట్టారు. పోదాం, అక్కడికి కూడా పోదాం. అది చూడండి, 2 బాతులు తిరుగుతున్నాయి బాగా. ఇంకా దానికి పిల్లలు ఉంటే ఇంకా బాగుండేది. 2 బాతులు తిరుగుతున్నాయి. చేపలు పట్టడానికి కూడా వస్తుంటారు ఇక్కడికి, పడుతూ ఉంటారు. యాక్చువల్గా ఈ చెరువులన్నీ మత్స్యకారులు పాడుకుంటారు అన్నమాట, గవర్నమెంట్ తరఫు నుంచి. ఇంకా ఈ వాళ్ళే చేప పిల్లలు వేసుకొని పెంచుకునేంత పెరిగిన తర్వాత పట్టేసుకొని అమ్ముకుంటారు. అవుటర్స్ వచ్చి గారాలు పెట్టుకొని ఏదండి 5,000 జరిమానా, గేలాలు పెట్టుకొని పట్టుకొని పోదాం అలాంటి వాళ్ళు అంటే కాదు. నాకు చాలా ఇష్టం ఇట్లా గేలాలు పట్టుకొని చేపలు పట్టడం అంటే. మంచి టైం పాస్ అవుతుంది. చిన్నప్పుడు ఎప్పుడో పట్టేటోళ్ళం. చిన్న బ్యాంబూ స్టిక్, దోమతర కట్ట అంటారు కదా, ఆ కట్టెలకు వైరేసి కుక్కను తగిలించి దాంట్లో వానపాములు దూర్చేసి పట్టేటోళ్ళు. ఒక్క చేప దొరికిన ఆనందం వేరే ఉంటుంది. అట్లా హైవేలో పోయేటోళ్ళు ఇడికొచ్చి చూసుకొని మంచిగా పోతారు. ట్రిప్ వేద్దాం ఇట్లా రౌండ్ అప్. చెరువు రౌండ్ అప్ కొడదాం. మంచిగా వచ్చి నీడలో కూర్చొని సేద తిడతారు జనాలు. ఇవాళ ఎవరు చేపలు పట్టడానికి రాలేదు. ఎంత బాగుందో చెరువు. ఇట్లా హైదరాబాద్లో ఉండేటోళ్ళు వచ్చి సాయంత్రం పూట ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే బాగా ఆహ్లాదంగా ఉంటుంది. సమ్మర్లో కూడా నీళ్ళు చూడండి ఎంత బాగుంది. సూపర్. చాలా ఉంది చెరువు పెద్దగా. ఇలాంటి చెరువులు చాలా ఉన్నాయి హైదరాబాద్లో, కానీ చాలా మటుకు కబ్జా చేశారు. కబ్జా అయిపోయి చెరువులన్నీ బుడకపోయినాయి, కానీ లేకపోతే వందల వేల చెరువులు ఉన్నాయి హైదరాబాద్ మొత్తానికి. అట్లా పోయేద్దాం, ట్రిప్ చూద్దాం. పోయేటప్పుడు వస్తా ఉన్నారు, కూర్చొని వెళ్తాను. ఏదో టెంపుల్ ఉంది. ఇట్లాంటి అడ్వెంచర్స్ చేద్దాం, చాలా వస్తాయి. ఇది అడ్వెంచర్ కాదులేండి, కానీ ఇలాంటి రోడ్లలో అడ్వెంచర్స్ చేద్దాం హైవేలో. ఇంకా రాను రాను వీడియోలు మంచి వస్తాయి మీకు. కొంగలు ఉన్నాయి, కొంగలు చేపలు పట్టుకో. చేపలు అయితే ఉన్నాయి దీంట్లో, పెద్ద పెద్ద చేపలు. ఎక్కడికి పోతుందో చూద్దాం దారి.
ఈడ చేపలు పట్టుకోవాలి. వావ్, పోలా అద్దరిపోలా సీను. ఓ సూపర్. బాతులు చూడు చేపల వేటల్లో పడుతుంటే. ఈ చెట్టు అక్కడ ఒక చిన్న దీవిలాగా ఉంది కదా, చాలా బాగుంది. ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. ఇట్లా ఇట్లా ఒక గంట కూర్చొని వెళ్తే చాలు, ప్రకృతిని ఆస్వాదిస్తూ మెంటల్ టెన్షన్లు ఏమి ఉండవు. రానాగాన అధ్వానులు, ఈ ట్రాఫిక్ పొల్యూషన్కు అప్పుడప్పుడు దగ్గరగా ఉండే ప్లేసుల కన్నా పోవాలి. పార్కులని అవిని ఉంటాయి కదా మన ఊర్లలో, దగ్గరలోనే ఉంటాయి మంచి. ఏమన్నా 1 అవర్ టీవీ కతుక్కుపోకుండా, రీల్స్ చూసుకోకుండా ఇట్లా తిరిగితే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎక్కడికి పోతుందో చూద్దాం. నేను ఇప్పుడు పోలేదు ఇటు సైడ్. ఓ ఇటు సైడ్ ఇంకా చెరువు ఉంది. చెరువు చుట్టుపక్కల ఉన్నాము, ట్యాంక్ బండుకున్నట్టు. ఏమో ఎవరు ఏమని అంటారో ఏమో తెలియదు, కానీ ఇక్కడ వరకే బండి ఎండింగ్. ఇక్కడ నుంచి బైక్ మీద పోవడానికి లేదు దారి. సో ఇదన్నమాట పెద్ద చెరువు, షామీర్పేట్ పెద్ద చెరువు. హైదరాబాదులో ఉండేటోళ్ళు వీలు కుదిరితే రాండి. ఈ ఎంత ఉన్నా 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అంతే, అంత నుంచి ఏమి ఎక్కువ ఉండదు. మీ ఏరియా ఏ ఏరియా నుంచైనా, సికింద్రాబాద్ నుంచైనా కానీ బాగుంది ఇక్కడ చెరువు.